ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎటర్నల్, కోల్ ఇండియా, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది, నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏ అంశాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సార్? ముఖ్యంగా ఒక 4 అంశాలు ఈరోజు మార్కెట్లు నష్టంలో ఉండడానికి కారణంగా కనిపిస్తున్నాయండి. ఒకటి, ట్రేడ్ వార్ కన్సర్న్స్ అండి. మనం చూసుకుంటే గ్లోబల్ గా ట్రేడ్ వార్లు అనేవి బాగా ఇంటెన్సిఫై అయినాయి. మొన్నటిదాకా చూసుకుంటే ఫిజికల్ వార్లు జరిగాయి, యుద్ధాలు జరిగాయి. కానీ ఇప్పుడంతా కూడా ఫైనాన్షియల్ యుద్ధాలు మాత్రమే జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో దేశం మీద ఏదో విధంగా ఫైనాన్షియల్ వార్ అనేది డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే మనకి నాటో సభ్య దేశాల మీద కూడా, వారు కూడా ఒక సభ్య దేశమే నాటోలో, మిగతా ఎల్ఐస్ మీద కూడా వారు ఫైనాన్షియల్ యుద్ధం అనేది ప్రకటించారు. ఇది మార్కెట్లకి చాలా అంటే చాలా షాకింగ్ న్యూసే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నాటో కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వారు మోర్ దాన్ $8 ట్రిలియన్ వరకు యుఎస్ బాండ్స్ అండ్ ఈక్విటీస్ లో పెట్టుబడి పెట్టున్నారండి. రేపొద్దున కొంచెం ఏదైనా అటు ఇటు గనక జరిగి వారు గనక పెట్టుబడులను ఉపసంహరించుకుంటే యుఎస్ మార్కెట్లు అన్నీ కూడా అతలాకుతలం అవుతాయి. వాళ్ళ ఇన్ఫ్లేషన్ రైజ్ అయిపోతుంది. ఇది ప్రధానంగా ఒక యుఎస్కే ఉండదండి, మిగతా ప్రపంచ దేశాలు అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షులు చిన్న హెచ్చరిక కూడా జారీ చేశారు. కాబట్టి ఈ పరిణామాలు మార్కెట్లన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాయి. దాదాపుగా అందరూ కూడా ఈక్విటీ మార్కెట్స్ నుంచి చాలా వరకు కూడా బయటకు వచ్చేస్తున్నారు. మనం గమనిస్తే లాస్ట్ 2 రోజుల నుంచి కూడా మనకి బులియన్ మార్కెట్ చాలా జెట్ స్పీడ్తో పెరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా పెరగలేదన్నది కాదు, కాకపోతే రీసెంట్ గా 2-3 డేస్ నుంచి ఇంకా స్పీడ్ గా పెరుగుతుంది. సో బులియన్ మార్కెట్స్ లోకి పెట్టుబడులు వెల్లులాగా వస్తున్నాయి. ఎందుకంటే ఉన్నట్లో ప్రస్తుతానికి సేఫెస్ట్ అదే అని. సో ఇదొకటే కాదండి, ఎఫ్ఐఎస్ కూడా మన మార్కెట్ నుంచి విపరీతంగా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే కొంచెం అనిశ్చిత ధోరణి ఉంది కాబట్టి బయట కంట్రీస్ లో ఉన్న ఈక్విటీ సెగ్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు పుల్ చేసేసుకుంటున్నారు. సో అది 2వ కారణం. 3వ కారణం వచ్చేసి మనకి Q3 ఎర్నింగ్స్ అండి. Q3 ఎర్నింగ్స్ వచ్చేసి అనుకున్నట్లుగా ఆశాజనకంగా అయితే లేవు. ఇది ఒక 3వ కారణంగా చెప్పుకోవచ్చు. సో 4వ కారణం చూసుకుంటే మనకి రూపీ డిక్లైన్ అండి. సో ఈ 4 కారణాల వల్ల మన మార్కెట్లు అయితే చాలా వీక్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఇదేమి పర్మనెంట్ కాదు, ప్రస్తుతానికి వీక్ గా కనిపిస్తున్నాయి. అందులో ఈరోజు చూసుకుంటే ఇంకొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీక్నెస్ ఈ వీకెండ్ వరకు కూడా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అండి. 3 స్టాక్స్ సార్, ఒక 3 స్టాక్ల గురించి ప్రస్తుతం ఉన్న రేట్లో కొనుక్కోవచ్చా ఒకసారి చెప్పండి సార్. ఐఓబి, ఎన్సిసి, అపోలో మైక్రో సిస్టమ్స్, ఈ 3 ప్రస్తుత రేట్లో కొనుక్కోవచ్చా సార్? ఐఓబి వచ్చేసి ₹36 దాటిన తర్వాత మాత్రమే కొనుక్కోండి, ప్రస్తుత రేట్లో అయితే వద్దు. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ మనం కొంచెం కిందకి రానివ్వండి. కిందకు వచ్చిన తర్వాత 210 నుంచి 215 మధ్యలో అపోలో మైక్రో సిస్టమ్స్ తీసుకోవచ్చండి. అండ్ 3వ స్టాక్ ఏదో చెప్పారు, ఐఓబి, అపోలో. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్ సార్, ఎన్సిసి. ఓకే, రైట్ అండి. ఎన్సిసి వచ్చేసి కరెంట్ ప్రైస్ లో వద్దండి, ఇంకా కిందకు వస్తుందండి. ఎన్సిసి 135 వరకు రావడానికి ఛాన్స్ ఉంది, ఆ జోన్ లో తీసుకోవచ్చు అండి. రైట్ సార్. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కోహాన్స్ లైఫ్ సైన్సెస్ అండి, ₹1000 లో ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి సార్, ప్రాఫిట్ లోనే ఉంది, అది సేల్ చేయాలా వెయిట్ చేయొచ్చా? ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంది, అది ఏం చేయాలన్నది ఒకసారి చెప్పండి సార్. ఓకే అండి. ఫస్ట్ ఏమన్నారు? కోహాన్స్ అండి, COHANCE, కోహాన్స్ లైఫ్ సైన్సెస్. రైట్ అండి.
కుఫాన్స్ లైఫ్ సైన్స్. కుఫాన్స్ లైఫ్ సైన్సెస్, సౌత్ బ్యాంకు, ఇంకోటి ఐసిఐసిఐ బ్యాంక్. అవునండి. ఈ మూడు ఫ్రెష్ ఎంట్రీ అండి. అవునండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్ లో ఉందండి. ప్రాఫిట్ లో ఉంది కదా, హోల్డ్ చేయండి సార్. కోయాన్స్ ఆల్రెడీ 1000 రూపాయలు కొన్నానండి. కోయాన్స్ 1000 రూపాయల్లో తీసుకున్నారు, అది బాగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. మనకి 1350 దగ్గర నుంచి చూసుకుంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండే. మొన్న డిసెంబర్ దగ్గర నుంచి 2024 డిసెంబర్ దగ్గర నుంచి ఒక సైడే వెళ్తోంది. దీన్ని ఎగ్జిట్ అవటమే బెటర్ గా కనిపిస్తోందండి. ఒక 50% అయితే ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోండి సార్. చాలా ఫాల్ చాలా స్పీడ్ గా ఉంది. మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి 390లో కనిపిస్తోంది. ఒక 50% అయితే ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోండి సార్. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెష్ గా తీసుకోవాలా ఉన్నాయా అంటే హోల్డ్ చేయండి సార్. ఫ్రెష్ గా తీసుకోవాలన్నా తీసుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్. సార్ ఇది పాలిక్యాబ్ ఒకటిన్నో డివిస్ క్లాబ్స్ తీసుకోవచ్చు ఒక 1 year కోసం. ట్రై చేయమంటారు. అవును సార్, డివిస్ పాలిక్యాబ్. పాలిక్యాబ్ కి మనకి 6900 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. 6900 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతా ఉంటే పాలిక్యాబ్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం కిందకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్ గా వచ్చినాయి సార్ పాలిక్యాబ్ లో. అందుకని రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు పెరిగింది, మళ్ళీ ఈ రోజు డిక్లైన్ అవుతుంది. మిక్స్డ్ గా ఉన్నాయి రిజల్ట్స్. సో 6900 జోన్ ని మార్క్ చేసుకోండి. అండ్ దివీస్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. మనకి ఫిబ్రవరి 5వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. సో మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 5800 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. కొంచెం కిందకి రానివ్వండి, కిందకి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. కంపెనీది కొత్త రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కామెంట్స్ వినాలని చెప్పి అంటారు అనమాట. అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా చూడాలో తెలియట్లేదు. నా సందేహం తెలుసండి. ఓకే, సో మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుందండి. పైన సెర్చ్ బార్ లో ఆ కంపెనీకి సంబంధించి మీరు ఆ కంపెనీ నేమ్ కనుక టైప్ చేస్తే ఆ కంపెనీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ కంపెనీ పేజ్ లో మీకు ఆల్ ఇన్ఫర్మేషన్లు ఉంటాయండి, అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. వాళ్ళ అనౌన్స్మెంట్స్ కానీ, సర్క్యులర్స్ కానీ, బోనస్ ఇష్యూస్ సంబంధించిన డివిడెంట్లు కానీ, మెర్జర్లు కానీ, ఎవ్రీథింగ్, ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటాయండి. అక్కడ చూడదు సార్. ఎలికాన్ ఇంజనీరింగ్ 600 రూపీస్లో ఉన్నాయి. సో ఎక్కడ యావరేజ్ చేయమంటారని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఎలికాన్ ఇంజనీరింగ్ యావరేజ్ చేయొద్దండి. కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా ఫాల్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 340 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. ఆ లెవెల్స్ వాచ్ చేయండి. 340 జోన్ వరకు వచ్చి హోల్డ్ చేసి తిరిగి పైకి వెళ్తా ఉంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం వెంకట గారు. నమస్తే గారు నమస్కారం అండి. నేను బ్లూ స్టార్ కొన్నానండి. ఈ రోజున ఒక 10 షేర్లు ఉంచుకోమంటారా? అదొకటి 5 స్టార్ ఒకటి, 2 5 స్టార్ బ్లూ స్టార్ కొన్నానండి. బ్లూ స్టార్ అండి. బ్లూ స్టార్ కొన్నారు, 5 స్టార్ కొన్నారు. కొన్నానండి. ఉంచమంటారా? అది ఈ రోజు తీసుకున్నారా? ఉంచండి. ఈ రోజు తీసుకుంటే, ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ గా తీసుకుంటే 1690 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి బ్లూ స్టార్ కి. 5 స్టార్ పర్వాలేదండి, సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. మనకి 510 రూపాయల దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ప్రస్తుతం 513లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1590లో, డిక్సన్ టెక్నాలజీస్ 13,600లో తీసుకున్నాను సార్. మళ్ళీ చేయొచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్ 1380 వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. డిక్సాన్ ఎంతలో తీసుకున్నారు? 13,900. 13,900. కొంచెం డిక్సాన్ కొద్దిగా వెయిట్ చేద్దామండి. డిక్సాను
10,720 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. దాదాపు 3 రోజుల నుంచి అదే సపోర్ట్ లెవెల్ ని హోల్డ్ చేస్తుంది. ఒక 2-3 రోజులు ఇంకా అబ్జర్వ్ చేద్దామండి. 10,700 మార్క్ ని బ్రేక్ చేయకుండా తిరిగి మళ్ళీ 11,300 దాటితే అప్పుడు యావరేజ్ చేద్దరు కానీ టిక్సాన్ లో. సార్, హిందుస్థాన్ కాపర్ కి సంబంధించి కరెంట్ బయింగ్ ప్రైస్ అడుగుతున్నారు. హిందుస్థాన్ కాపర్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత అంటే 500 రూపాయలు అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. 500 నుంచి 510 రూపాయల మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. వస్తుందండి కిందకి. ఈ రోజు కూడా 1.4% డౌన్ లోనే ఉంది. గారు ఐటీసీ గురించి అడుగుతున్నారు, లాస్ లో ఉన్నారు, మరి ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. టీసీ అంటే తక్కువ లాస్ అయితే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. సో లాస్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దామండి. మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ వస్తున్నాయండి ఐటీసీలో. రిజల్ట్స్ బేస్డ్ గా మనం ఒకసారి డెసిషన్ తీసుకోవచ్చు. తక్కువ లాస్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడమే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ వాసుదేవ్ శర్మ చేస్తున్నారు. వాసుదేవ్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అయితే నేను ఒక 3 months బ్యాక్ 150 దగ్గర ఐఎక్స్ తీసుకున్నానండి. హలో, ఓకే. ఐఎక్స్ షేర్ 150 దగ్గర తీసుకున్నానండి. చెప్పండి సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోజు డౌన్ అవుతాను కదా, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఏమైనా చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకా పడే ఛాన్స్ ఉందా, హోల్డ్ చేసుకోమంటారా? వద్దండి, కొద్దిగా న్యూస్ వల్ల మనకి కిందకు వస్తుందండి ఐఎక్స్. ఎందుకంటే టెర్మినల్ లో దీనికి సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఒకటి ఉంది. అందువల్ల కొంచెం డౌన్ అవుతుంది స్టాకు. ప్రస్తుతానికి అయితే యావరేజ్ ఏం చేయొద్దు, కొంచెం హోల్డ్ అవనే ఉండే, అంటే బేస్ ఫార్మేషన్ జరగనే ఉండే. అయిన తర్వాత మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్, ఏం చేయొద్దు. సార్, జొమాటో గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. ఇటర్నల్ వచ్చేసి ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. ఇటర్నల్ మనకి రిజల్ట్స్ ఉన్నాయండి ఇటర్నల్ కి. సో రిజల్ట్స్ అయిన తర్వాత దీని గురించి చూద్దాం. 1 or 2 days అయిన తర్వాత దీని మీద మనం డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే బయింగ్ అయితే వద్దండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి వెంకట్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్బీఐ వచ్చేసి 23% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. 841 ఒక 50 షేర్లు ఉన్నాయి. వాటిని ఎగ్జిట్ కమ్మంటారా, ఉంచుకోమంటారా? అలానే హెచ్డిఎఫ్సి వచ్చేసి 835 ఒక 50 షేర్లు ఉన్నాయి. వాటిని ఏం చేయమంటారు? ఈ ప్రైస్ లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలా, ఎట్లా? అంటే మార్కెట్ పడుతుంది కదా అని దానికోసం. హెచ్డిఎఫ్సి ఈ రోజు పాజిటివ్ గానే ఉంది కదా సార్? అవును, హెచ్డిఎఫ్సి ఈ రోజు పాజిటివ్ గానే పెరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. హెచ్డిఎఫ్సికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏం పర్వాలేదు. సో ఉంచండి. ఇంకోటి మీరు చెప్పింది ఎస్జేఎస్ ఎంటర్ప్రైజేగా రెండో స్టాక్. సార్, నెక్స్ట్ గ్రో గురించి అడుగుతున్నారు. 159.5 లో ఉన్నాయి. అండ్ ఇరిడా 158.5 లో ఉన్నాయి. లాస్ లో ఉన్నారా, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. గ్రో ఎంతలో ఉన్నాయి సార్? గ్రో 159.5. 159.5 హోల్డ్ చేయండి. 157.25 లో ఉంది. మీ ప్రైస్ దగ్గరే ఉంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు. పెరుగుతుందండి, కొంచెం టైం ఇవ్వండి. ఇరిడా అండి 158.5. ఇరిడా కూడా హోల్డ్ చేయొచ్చండి, పర్వాలేదు. ఇరిడా వచ్చేసి యావరేజ్ కూడా ప్లాన్ చేయొచ్చండి. అరౌండ్ 122 నుంచి 125 మధ్యలో సపోర్ట్ జోన్ ఉందండి. ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఇరిడాలో. నెక్స్ట్ కాలర్ లలిత చేస్తున్నారు. లలిత గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకట్ గారితో. నమస్తే సార్, నా పేరు నమస్తే. లలిత అండి. నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి 450 యావరేజ్ లో. సో హోల్డ్ చేయమంటారా? అలాగే లెమన్ ట్రీ ఉందండి 146 లో. దానికి షార్ట్ టర్మ్ ఏంటండి? 160 లో ఉందండి. లెమన్ ట్రీ Lemon tree. 146 అండి. లెమన్ ట్రీ 146 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి. ఓకే. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ఏమో 450 యావరేజ్ లో ఉన్నాయండి. 390 లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. కొంచెం కిందకు వస్తుందండి. మేజర్ సపోర్ట్ దాదాపు అక్కడే ఉందండి. 386 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంది ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ కి. సో 386 లెవెల్ అంటే 385 గానే 386 మధ్యలో ఇక్కడ ఇది హోల్డ్ చేసి ఈ రోజు కూడా 388 వరకు వచ్చింది. హోల్డ్ చేసి మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటే 400 దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. లెమన్ ట్రీ కూడా కొంచెం వెయిట్ చేయండి మేడం, పెరుగుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది.
మనకి సపోర్ట్ వచ్చేసి అరౌండ్ 130 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆ సపోర్ట్ జోన్స్ మనకి హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే వెంకట్ సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర యూకో క్యాంప్ ఉన్నాయి సార్, 3034 ఓకే, పెరగడం సార్. ఏం చేయాలి వాటిని? యూకో బ్యాంకు పర్వాలేదండి, రిజల్ట్స్ కొంచెం అంటే మిక్స్డ్ గా వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ అయితే 15.65% ఇయర్ పెరిగింది. అడ్వాన్సెస్ కూడా బాగానే ఉన్నాయి, అసెట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో కొంచెం బెటర్ గానే వచ్చినాయి రిజల్ట్స్, కానీ కొద్దిగా స్టాక్ అయితే డౌన్ అవుతుందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అలానే మీకు 30 రూపాయల దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. యూకో బ్యాంక్ 30 రూపాయలు దాటిందంటే పెరిగిపోతుందండి. హోల్డ్ చేయండి సార్, కొంచెం టైం ఇవ్వండి. సార్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నారు, బై చేయొచ్చు అని. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి, అవాయిడ్ చేయండి. అండ్ అమర్ రాజా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సీమెన్స్ ఎనర్జీ సార్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. అమర్ రాజా, సీమెన్స్ ఎనర్జీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఓకే, 3 ఉన్నాయండి వాళ్ళ దగ్గర. యా, అమర్ అవును రాజా, సార్, అవును సార్. అమర్ రాజా ఉంచండి. అలానే యావరేజ్ కూడా ప్లాన్ చేయండి. 835 ఆ జోన్కి వచ్చినప్పుడు అమర్ రాజాలో యావరేజ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. కొంచెం టైం ఇవ్వండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. కొంచెం రఫ్ పీరియడ్ నడుస్తుంది. అలానే ఎన్రిన్ వచ్చేసి లాస్ కనుక తక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. సిమెన్స్ ఎనర్జీ 2253లో ట్రేడ్ అవుతుంది. సింబల్ నేమ్ వచ్చేసి ఎన్రిన్. కొంచెం లాస్ కనుక మీకు పర్వాలేదు, బేరబుల్ లాస్ అయితే మాత్రం ఎన్రిన్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఇది కూడా లాస్ కనుక పర్వాలేదు, బేరబుల్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, నా దగ్గర స్పార్క్ అండి, SPARC స్పార్క్, సన్ ఫార్మా రీసెర్చ్ అడ్వాన్స్డ్ ఆ షేర్ ఉన్నాయండి 135 యావరేజ్ లో. సో 100 షేర్స్ ఉన్నాయండి. దానికి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఏంటో తెలుసుకోవడానికి కాల్ చేశానండి. అలాగే నా దగ్గర వాల్ ట్యాంప్ ఉన్నాయండి 8000 యావరేజ్ లో ఉంది, 20 షేర్స్. ఓకే, 8000 యావరేజ్ లో ఉన్నాయా? అవునండి, అవును, 20 షేర్స్ అండి. ఓల్డ్ ట్యాంప్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది మేడం. మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది, 6900 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ రోజు కూడా 6877 వరకు వెళ్ళి ప్రస్తుతం 6921లో ట్రేడ్ అవుతుంది. కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. టెక్నికల్ గా కొంచెం వీక్ గానే కనిపిస్తోంది. దాదాపుగా 6000 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుందండి ఓల్డ్ ట్యాంప్. కొంచెం మీరు ఒక 6 months అట్లా హోల్డ్ చేసుకోగలను అని అంటే ఉంచండి. లేదు నేను ఎగ్జిట్ అయిపోతాను అని అనుకుంటే మాత్రం 6850 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్పార్క్ కూడా అంతేనండి, బాగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. అట్లా అని చెప్పేసి బాగా కిందకు వచ్చే పరిస్థితి ఏం లేదు, కానీ పర్లేదు, హోల్డ్ చేయండి. ఈ ప్రైస్ దగ్గరే ఉంది, 127.46లో ఉంది. మీరు 130 జోన్లో అన్నారు కదా, హోల్డ్ చేయండి మేడం, పర్లేదు. నెక్స్ట్ కాలర్ దివ్య చేస్తున్నారు. దివ్య గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఇది వేదాంత నేను యాడ్ చేసుకున్నానండి 676 దగ్గర. ఓకే, ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎట్లండి? ఇది ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు దీనికి? వేదాంత హోల్డ్ చేయండి. వేదాంతలో డీమర్జర్ న్యూస్ ఉందండి, బహుశా మార్చిలో అనౌన్స్ చేయొచ్చు. వేదాంత అనేది మొత్తం 5 కంపెనీల కింద విడిపోతోంది. అల్యూమినియము, ఐరన్, స్టీల్, ఇవన్నీ పవర్ సెక్టర్, ఇవన్నీ దీంట్లోంచి విడిపోతున్నాయి అన్ని. అందుకనే మీకు బాగా పెరుగుతుంది ప్రస్తుతం. హోల్డ్ చేయండి, పర్వాలేదు. డిమర్జర్ అయిన తర్వాత అన్నిట్లోనూ మీకు ప్రోరేటా ప్రకారం షేర్స్ అలొకేట్ అవుతాయి. క్విక్ హీల్ గురించి అడుగుతున్నారు సార్, యావరేజ్ చేయమంటారని. క్విక్ హీల్ టెక్నాలజీస్ వారు ఎంతలో తీసుకున్నారండి, ఏమన్నా చెప్పారా? 323లో ఉన్నాయి సార్. 323లో ఉంటే ఒక 50% ఎగ్జిట్ అయిపోండి. ఇప్పుడు ఏమి యావరేజ్ చేయొద్దు, ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుందండి. 50% స్టాక్ అయితే ఎగ్జిట్ చేసేసేయండి. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నెట్వర్క్ టెక్నాలజీ ఒకటను రిలయన్స్ ఇప్పుడు తీసుకోవచ్చు అండి, ఏ రేట్లో ఎంట్రీ కమ్మంటారు?
రిలయన్స్ కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందరు కానండి, కొంచెం డౌన్ వస్తుంది మనకి అరౌండ్ 1380 ఆ జోన్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోండి, అది కూడా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా ఇప్పుడే వద్దండి, 3600 దాటితే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ చెప్పండి. సార్ గ్యాస్ అండి, మన ఇండియన్ గ్యాస్ అది ఒకటి సుజలాన్ అండి, సుజలాన్ ఫస్ట్ ఏంటిదండి గ్యాస్ మన ఇండియా సారీ మన ఏం గ్యాస్? అంబానీ గ్యాస్ అంబానీది అనిల్ సార్. స్టాక్ నేమ్ చెప్పండి సార్. స్టాక్ నేమ్ సార్, ఓకే ఓకే, అది అదాని టోటల్ గ్యాస్ సార్, సారీ. ఓకే, సార్ అదాని టోటల్ గ్యాస్ మీరు సుజలాన్ సుజలాన్ సార్. ఓకే, ఇవి రెండు తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్, అదాని గ్యాస్ వచ్చేసి 780 లో తీసుకున్నాం సార్, 785 పడ్డది. ఓకే, తీసుకున్న స్టాక్ పేరే మర్చిపోతే ఎలా సార్? సో అదాని టోటల్ గ్యాస్ ప్రస్తుతం అయితే బాగా డౌన్ ట్రెండ్ లో ఉందండి. రిజల్ట్స్ ఉన్నాయి, ఒక 1 or 2 days లో రిజల్ట్స్ అయితే వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం అండి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు అయితే ప్రస్తుతం మీరు యావరేజ్ లైన్ ప్లాన్ చేయొద్దు. సుజలాన్ అయితే 46 రూపాయల దగ్గర మనకి మేజర్ గా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో 46 రూపాయలని హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సుజలాన్. నెక్స్ట్ కలర్ లలిత చేస్తున్నారు. లలిత గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది గరుడా కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, దాని గురించి చెప్తారా? తీసుకున్నారండి, తీసుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ తీసుకున్నాం సార్. 168 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి గరుడా కన్స్ట్రక్షన్స్. ఒకవేళ మీరు అప్పర్ లెవెల్ ఏమన్నా తీసుకుంటే 168 దగ్గర మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ క్వాంటిటీ. ఓకే సార్, టార్గెట్ ఎంత వరకు పెట్టుకోవచ్చు సార్, ప్రాఫిట్ టార్గెట్? సో మళ్ళీ ఇది 230 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం టైం తీసుకుంటుంది, ఇమీడియట్ గా వెళ్ళదు, కొంచెం టైం తీసుకుంటుంది. లాంగ్ టర్మ్ సార్, లాంగ్ టర్మ్ అయితే సార్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి మేడం. లాంగ్ టర్మ్ మీకు బాగానే వెళ్తుంది, 300 పైనే వెళ్తుంది, హోల్డ్ చేసుకోవచ్చు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి గరుడా కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్